అదేంటి బావా, చిన్నపిల్లడి కంట్లో కుంకుడికాయ రసం పడినట్టు అలా ఏడుస్తావే? అంత అవమానం జరిగాక ఏడవకుండా ఎలా ఉండమంటావు బావా? నన్ను కొట్టిన వాళ్ళల్లో ఏ ఒక్కడు పెద్ద మనిషి లేడు. అంత మగాడవా అని ఎరగొట్టించారు బావా. అసలు ఎందుకు కొట్టారంటావు? సమరసింహారెడ్డి సినిమా చూసావా అన్నారు. లేదు. అన్నమయ్య చూశాను అన్నాను. నరసింహానాయుడు సినిమా చూసావా అన్నారు. లేదు. శంకరాభరణం సినిమా చూశాను అన్నాను. అంటే అన్నమయ్య శంకరాభరణం చూసేందుకు నన్ను కొడతారా బావా? జనరేషన్ మారిపోయింది బావా. యాక్షన్ సినిమాలు చూసి పిల్లలు చెడిపోతున్నారు బావా. అందులో బుల్డోజర్ లాగా ఒక ఉన్నాడు బావా. వాడు నా చేతికి చిక్కలా ఇలా మడత పెట్టి ఇలా పెడతారు. ఏంటి బావా అది? చెరుకు రసం బండి. చెరుకు రసం బండి. అందులో పెట్టి తిప్పేస్తాను నా గుంచి కాడికి. బావా, అరే బావా, నన్ను కొట్టింది వాణ్ణి వదలలేవా? ఆ నోట్లో ఆర్తికర్పూరం పెట్టి వెలిగించేస్తాను. తొందరొద్దు భరత్సింహారెడ్డి, మాకంటే ముందే వచ్చేసావేంటి? అలా చూడు, వాళ్ళ నాన్నగారు పోలీసులా ఉన్నారు. నీ నోట్లో గన్నిపెట్టి పేల్చేస్తారు. కొబ్బరికాయ కొడతామన్నానా? కొబ్బరికాయ కొడదామనే? నువ్వు కొబ్బరికాయ కొట్టవేంట్రా? నువ్వు పట్టుకుంటేనే పగిలిపోతుంది. మహేష్ బాబు బావా, సురేఖ వచ్చే రామరి. రండి రండి, సకుటుంబ సపరివార సమేతంగా మీరు మా గుడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, ఏం చేయమంటారు? అర్చన, అభిషేకమా, అష్టోత్తరమా, సహస్రనామాలా? చూసావా, పోలీస్ మర్యాద అంటే అది. ఏటయ్యా, ఇవాళ ఎక్కువ మంది భక్తులు ఆడదేంటి? ఇవాళ మెగాస్టార్ గారి చిత్రం రిలీజ్ కదా. ఓ, దేవుడికి కూడా ఉంటుంది ఎఫెక్ట్. దయచేయండి పూజకాని. మదన పంతులు గారు, ఓం శివాయ నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామనాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నేను లోహితాయ నమః, కర్పూర నీరాంజనం సమర్పయామి. అన్నీ మీకే. ఇన్నెందుకు పంతులు గారు? కొన్ని చెప్పులతో కొబ్బరి లౌజులు చేసుకుని మిగతా చెప్పులతో కొబ్బరి పచ్చడి చేసుకోండి, బాగుంటుంది. హారతి తీసుకోండి. అమ్మా తీసుకోండి అమ్మా. పంతులు గారు, అయ్యా ఇక్కడ హారతి తీసుకో. చేయబట్టండి. అమ్మా మీరు కూడా. ఇక్కడ భక్తి ఎక్కువయ్యి దీర్ఘాయుష్మాన్ బాబు. అమ్మా దీర్ఘాయుష్మాన్ బాబు. ఇక్కడ పెట్టండి. క్షమించు బాబు, నిన్ను మర్చిపోతానా? ఏంటి బాబు, శివుడు కనిపించాడా? శివుడు మెళ్ళ పాము కనిపించుంటది. అదేంటి పంతులు గారు, బాబుకి అంతసేపు సెటార్ పెట్టారు? పెట్టడం కదండి, రావడం లేదు. బాబు భరత్, ఒరే భరత్సింహారెడ్డి. అయ్యా సటారి. ఉండవయ్యా స్వామి, వాడు తలకాయ ఇరుక్కుపోయి వాడు ఎడుతుంటే నువ్వు చెట్టారంటావేంటి? ఒక్క నిమిషం. పంతులు ఏమయ్యా, చటార్ తీయడం కోసం ఇంత పెద్ద పొలం ఉపయోగించారా? అమాయకుడా, ఉపాయం ఉండాలి. దేవుడి పేరేంటి? మల్లికార్జున స్వామి. అబ్బో, కొంచెం సాయం పట్టుందా? సాయం పట్టు బావా, పట్టు. పాటు పిల్లడు తరకాయ వచ్చేలా ఉంది. అమ్మో, ఇదిగో పంతులు, ఇది రాదు గానీ మా కానిస్టేబుల్ చేత కోయించి పంపిస్తాను. సటారికి వస్తారా? పేక్ కోస్తా, పేక్ కోస్తానయ్యా. తీసుకెళ్ళండి. పదరా, కుంభాలు తింటావు. చాలు ఊరుకోండి. ఏడవకు నాన్న, పేకెందుకు వస్తాను నాన్న, సెటారేకి వస్తానులే. ఎక్కడికి? మన సటారి బావా. ఉన్నాయి బావా, నేనే కావాలని వదిలేశాను. ఆ షటారి నెత్తి మీద ఉంటే రోజు ఇంటికి వెళ్ళి రావచ్చు. షటారి నాకు, ఆ పక్కన ప్లాంటర్ పడి నీకు. అరే తలుపు అప్పుడే అంత టైట్ అయినా. స్టడీ స్టడీ లేచిన రెడీ అయినా, పాయింట్ వేసిన, షర్ట్ వేసిన. చిన్న డౌట్. కరెక్టే అండర్వేర్ వేసిన, కానీ ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. అరే రాజా, ఇక్కడున్నావా రాజా? వస్తున్నా. స్టడీ ఐఎమ్ స్టడీ. బుజ్జిముండే నీకోసం అప్పుడు పొద్దు. వద్దు.
అరే మంది రాత్రి అయిపోయినట్టు లాభం లేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 4 బాటిల్ స్టాక్ తెచ్చుకోవాలి. ఇట్లయితే కష్టమే. ఏమయ్యా గిరి? యాదగిరి అదే యాదగిరి. ఇదేమన్నా బాగుందా? డ్రెస్ బాగానే ఉంది. ఏ జోకా? సీరియసా? ఆ సీరియస్. రేపు నుంచి తాళం నువ్వు కాదు నేను ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి చేయండి. నేను రేపు నుంచి చేస్తానమ్మా. రేపు పెన్షన్ ఎందుకు వేస్తారు? మీకు ఏ హక్కు ఉంది? నేను ఇంటి వానన్నాయి. ఓ మీరు ఇంటి ఓనర్ కదా? రెంట్ కట్టకపోతే ఒంటికి సెంటు పూస్తాను అనుకున్నావా? టెంట్ వేసి పెళ్లి చేస్తారు అనుకున్నావా? తాళం వేస్తారు. 2 రోజుల కిందటే ఇచ్చాను. 2 రోజుల క్రితం ఇచ్చావా? 2 రోజుల తర్వాత ఇస్తానన్నావు. అలా అన్నాడా? ఆ అనే ఉంటా. లాస్ట్ మంత్ కట్టలేదా? ఏమయ్యా గిరి, అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను మోసం చేసి డబ్బులు తెప్పేస్తాను అనుకున్నావా? బాధపడకండి, మీ పల్సు పడిపోయేలా ఉంది. పరిస్థితి ఇస్తాను కదా. ఏంటో ఈ మధ్య పర్సనల్ విషయాలన్నీ పర్సు లేకుండా పని అయితలేదు. ఇదిగో ఉంటా సార్, మీరు రెంట్ ఇచ్చేసా, మళ్ళీ అడగద్దున్నాడు. ఇలాంటి ఎదవలు రెంట్కున్నారనుకో ఓనర్లు ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసుకోవచ్చు. ఇదిగంట గిరంటే కాదంట యాదగిరంట. ఎదవన్నారు ఎదవా. ఇదిగో సుబ్బరా వద్దరాని ఉండవా. మీరిద్దరూ చూడ్డానికి చాలా మంచోళ్ళ ఉన్నారు. అవునండి, మీరు మా ఇద్దరిలో ఎవరు లవ్ చేస్తున్నారో చెప్తే లవ్ చేయడానికి ఏర్పాటు చేసుకుంటామండి. ప్రస్తుతానికి మీరిద్దరూ నాకు 2 కళ్ళు. బావా ఆ 2 కళ్ళు అయితే నువ్వు 2 పళ్ళురా. మీరు ఈ నైట్ అంతా ఆలోచించి రేపు మాలో ఒకటి పేరు చెప్పండి. ఎందుకంటే రేపు నా బర్త్డే. బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీ బర్త్డేని మనం బయట ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకుందాం. బయట ఎందుకండి? డబ్బులు దండగా మా రూమ్ లోనే చేసుకుందాం. హ? మీ రూమ్ లోనా? నేను రాను. అదేంటండి, మా మీద నమ్మకం లేదా? చెప్పండి. ఉంది. ఎన్ని గంటలు కలుద్దాం? రేపు ఈవినింగ్. టైం ఫోన్ లో చెప్పు. ఓకే. నైట్. ఒరేయ్, అను మనకు ప్రపోజ్ చేసింది కానీ మనం అనుకి ప్రపోజ్ చేయలేదు. ఈ రోజు నా బర్త్డే సందర్భంగా తనకి ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పాలి. అవునరా, ఈ రోజు ఎలా అయినా చెప్పాల్సిందే. సరే ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు అను, నేను నేనే అను. క్రికెట్ ఆడడానికి 2 టీమ్స్ అవసరం. చప్పట్లు కొట్టడానికి 2 చేతులు అవసరం. బిడ్డ పుట్టడానికి 2 మనుషులు అవసరం. నా ప్రేమ బతకడానికి నువ్వు నేను కలవడం అవసరం. ఇక మాటలు అనవసరం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. యు ఆల్సో లవ్ మీ. yes yes I love you. అయ్యో చల్లగున్నా. కొంచెం ముంగవా. అయ్యో అరే వంగరా, నీ వీపు తోంతా. రేయ్ నెమ్మదిగా, గోర్లు గుచ్చుకుంటున్నాయి. అబ్బా ఎంత హాయిగా ఉంది. హాయ్. అనుని ముందు నువ్వే ప్రపోజ్ చేయి. లేదురా, ఈరోజు నీ బర్త్డే, నువ్వే ప్రపోజ్ చేయి. అరే నేను పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విని నువ్వే ప్రపోజ్ చేయి. నువ్వు ప్రపోజ్ చేస్తే బాగుంటదిరా ఈ రోజు. నేను చెప్తున్నా కదా. లేదు, నువ్వే నువ్వు చెయ్యిరా, చెయ్యరా, నువ్వే నువ్వు చెయ్యి, చెయ్యి. చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, చెయ్యిరా, నువ్వే చెయ్యి. చెయ్యి. అబ్బా. చెప్తుంటే వినట్లేదు. చెయ్యి. అబ్బా. నేను ఒక ఆగు. చెప్తే వినుకో. నువ్వు చెప్పురా, నువ్వే చెప్పు. నేను చెప్తున్నాక చెప్పు. ఏయ్, ఏయ్. అయిపోయింది. ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. అయినా అమ్మాయి ఏంట్రా అలా వెళ్ళిపోయింది? ఏమోరా. క్లోజ్ ఫ్రెండ్స్ అని బెడ్రూమ్ డోర్లు క్లోజ్ చేసుకొని ఇది చేసే హర్కత్లియా? కృష్ణని ఏడ్పించడానికి కదా నువ్వు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నావు. మరి కృష్ణ లేనప్పుడు వాళ్ళ రూమ్ కిందకి వెళ్ళావు. నేను వాళ్ళని లవ్ చేయట్లేదని అసలు నిజం చెప్దామని వెళ్ళాను. నేను సర్టిఫై చేసేసినానే. వాళ్ళు 100% గేసే. ఓరే అజయ్ విజయ్, మిమ్మల్ని మన కాలేజీలో బెస్ట్ గేలుగా ప్రమోట్ చేస్తే ఈ జనంలో మీరు అనుజులుగా రౌట్. అజయ్ విజయ్ గేసా. అజయ్ విజయ్ గేసా. అజయ్ విజయ్ గేసా. అజయ్ విజయ్ గేసా. మన అజయ్ విజయ్ గేసా. మేము గేసా. వద్దు, ప్రిన్సిపల్ చెప్తాం పద. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను కాలేజీ ఉంచాలా మూసేయాలా? సార్, అను మీ ఇద్దరం గేసని పబ్లిసిటీ చేసింది సార్. అదేవడో యూట్యూబ్ లో వీడియో పెట్టేశాడు. అది కొలవరెడ్డి పాట కంటే ఎక్కువ మంది చూసేశారు. ఆడోడో ఆల్ ఇండియా గేస్ యూనియన్ ప్రెసిడెంట్ అంట. ఫోన్ చేసి మా యూనియన్ లో చేరండి, మెంబర్షిప్ ఫ్రీ అంటున్నాడు. ఇలా అయితే మాకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి సార్?
ఇక మేము బ్రతికి వేస్ట్ సార్, మీరే న్యాయం చేయాలి. అమ్మా నీ గొడవ ఏంటి? కృష్ణ నన్ను లవ్ చేస్తున్నాడంటే నమ్మి తన రూమ్కి వెళ్ళాను సార్. నన్ను అన్ని దోచుకొని ఇప్పుడు కట్ చేశాడు సార్. అబ్బా, నేను దోచుకోవడం ఏంటి సార్? నేను తిన్నేం చేయలేదు, జస్ట్ గిఫ్ట్ ఇచ్చాను అంతే. గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ తీసుకుని ఉంటావు. మా అఫైర్ గురించి కాలేజ్లో అందరికీ తెలుసు. దానివల్ల ఇంకా నా మ్యారేజ్ ఈ జన్మలో అవ్వదు. ఇప్పుడు గనుక కృష్ణ నన్ను పెళ్లి చేసుకోకపోతే నాకు చావే గతి. ఈ మ్యాటర్ పోలీసులకు చెప్తే మీడియాకి తెలిసిపోద్ది. వీళ్ళ పేరెంట్స్కి చెప్తే నా టాప్ లేపేస్తారు. ఇది నేనే సాల్వ్ చేస్తాను. ఓకే చూడను, నీ వల్ల వీళ్ళపై గేస్ అని ముద్రపడింది. వీళ్ళు బతకాలంటే గేస్ కాదని నువ్వే ప్రూవ్ చేయాలి. నేనెలా చేయగలను సార్? గేస్ అని ఏ విధంగా పబ్లిసిటీ చేసావో అదే విధంగా గేస్ కాదని ప్రూవ్ చేయి. చూడు కృష్ణ, లలితని నువ్వేం చేయలేదని ఆమెతోనే చెప్పించు, నేను వదిలేస్తా. లేని పక్షంలో నువ్వు లలితని పెళ్లి చేసుకోవాలి. 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈలోగా మీరిద్దరూ ప్రూవ్ చేయాలని పక్షంలో ఇక నేను మిమ్మల్ని ఎగ్జామ్స్కి అలౌ చేయను. నవ్ యూ కెన్ గో. నమస్తే సార్. నమస్తే. నాకు ఒక అర్జెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి సార్. నేను అర్జెంట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. రైమింగ్ బాగుంది సార్, బట్ రిలేషన్షిప్ ఏంటి అని. ఎంప్లాయ్ అనేవాడు ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్ లాంటి ఓహో. రీఛార్జ్ చెయ్యిందే పని జరగదు. మినిమం 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. సార్ అర్థమైంది. ఇదిగో సార్ 1000 రూపీస్ రీఛార్జ్ చేయండి సార్. సాయి శ్రీ, సాయి శంకర్, సాయి హర్ష. ఏమైంది సార్, దొరికేసాడా? ఏమైంది సార్? టాక్ టైం అయిపోయింది అనుకుంటా. యు ఆర్ ఇంటెలిజెంట్. ఇదిగో సార్. నమస్కారం సార్, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ డీటెయిల్స్ కావాలి. పోస్ట్ పెయిడ్ పే చేస్తాను. నువ్వు తర్వాత కృష్ణ ఏంటి రైటర్ గారు, ఇంకా మా సాయిగడ్ కోసం ఎదుగుతూనే ఉన్నారు. సాయిగాడి కోసం ఎదిగితే నీకెందుకు? పక్కింటి వాళ్ళు లేచిపోయిన పెళ్ళం కోసం ఎదిగితే నీకెందుకు? నీ పని చూసుకో. మీరు దానికి పని చేస్తారు. ఇదిగో పోస్ట్ పెయిడ్, నువ్వు వెళ్ళిపోమాక. ప్రీపెయిడ్ సంగతి చూడండి. భయ్యా 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 నా మాట విను భయ్యా. ఇదిగో మా గురుగారు రెడ్ ఫ్లవరే గానీ మనసు వెన్నపోస. ఆయన మాటలేం పట్టించుకోకు. ఏదో చిన్న ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు అంతే. ఏంటి ఫ్రస్ట్రేషన్? మీరు ఎత్తుతున్న సాయి ఈ సాయి ఒక్కడేనా? వీడే అని ఎన్నిసార్లు చెప్పినా తద్దిన పెట్టినోడు తోడోళ్ళగా మీ గొడవ మీద తప్ప నా మాట ఎప్పుడైనా విన్నారా? సారీ బ్రదర్, ఇగో రైటర్స్ ఇగో వాళ్ళు డైరెక్టర్ మాట వినరు, ఇంక డ్రైవర్ మాట వింటారు. ఇదిగో నువ్వు ఎక్కడే ఉండు, మా గురుగారిని పిలుచుకొస్తానా? గురుగారు ఇగో ఇక్కడ ఉండు, మా గురుగారు చెప్తే నా మాట వింటారు కానీ ఆగమంటే నేను ఆగాలంట. ఆడొక రెడ్ ఫ్లవర్ అయితే ఇడు క్యాలీఫ్లవర్, నా బొంగు అవుతాను నేను. ఇప్పుడు వెళ్ళాడే పోస్ట్ పెయిడ్ ఆయన నెట్టుకుంటే బ్యాంకాక్ సాయి దొరికేస్తాడు. చెప్పరే మరి. సార్ సాయి దొరికేశాడు సార్. సాయి దొరికేసాడు రా. ఇక్కడే ఉంటాడు సార్. నువ్వే వెదవా, వాడి దగ్గర విజిటింగ్ కార్డు కూడా తీసుకోలేదు. బాగా గెస్ చేశారు సార్, మీరు చాలా ఇంటెలిజెంట్. దీనికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. మధ్యలో కామం అయింది. కామన్ కాదురా, కామన్ సెన్స్. యూస్లెస్. అల్లుడు, ఈరోజు అమ్మాస్ అంట, ఏం కనపట్టలేదు. హెడ్ లైట్లు కళ్ళతోడు పెట్టావుగా. ఇది ఎందుకు డబ్బున్న బ్యాంక్ అంటావా? కనిపిస్తుంది కమ్మా. ఈడు విజిల్ మింగేసినట్టున్నాడు. కెమెరాలు కూడా పట్టుకోదాం. అది కాదు, ఇది నువ్వు పెట్టుకో, ఇది నేను పెట్టుకో. ఏం బ్రదర్, బాగున్నారా? ఈ దొంగతనం సక్సెస్ అయితేనే కదా మనం బాగుండేది. ఏం పర్వాలేదు, మేము కొంచెం కింద చూసుకున్నాడు వాడు. ప్లే. కొంపదీసి బ్యాంకు దొంగలు పట్టేసుకుంటాడా ఏంది? రివాల్వరే సరిగ్గా పట్టుకున్నారు కాదు, ఇంకా దొంగలు ఏం పట్టుకుంటాడు? యాహూ, పట్టేశా, సిఎస్ఆర్ కొట్టేశా. ఇందులో ఉన్నది ఒకళ్ళు ఏఎన్ఆర్, రెండోది ఎన్టీఆర్. ఆహా, ఈ కేసులో దొంగలు ఎంత తేలిగా కనిపెట్టింది సార్. దట్ ఈస్ ఖాన్. ఇంకో విషయం కూడా కనిపెట్టా. ఏంటి సార్ అది?
అన్నగారు సన్నబడ్డారు, అక్కినేని గారు నల్లబడ్డారు. ఏం తెలివి సార్ మీది. ఊరికే ఎస్ఐ అయిపోతారా మరి? సరే, ఆ విషయం ఆపేసి ముందు ఎఫ్ఐఆర్ రాయండి. నేను అంకుశంలో రాజశేఖర్లా వెళ్ళి అక్కినేని ఎన్టీఆర్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తా. అన్నగారిని అరెస్ట్ చేయడం కుదరదండి. ఏ ఎందుకని? అన్నగారు స్వర్గస్థులై 10 ఏళ్ళు దాటిందండి. నేను ఏమనుకున్నాను, నీకు తెలివితేటలున్నారా? మరి ఊరికే కానిస్టేబుల్ అవుతారు ఏంటి? ఏంటి నేను వాడితో మాట్లాడుతుంటే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు? ఓకే, నా అంచనా ప్రకారం సన్నబడ్డ అన్నగారు టాటా, నల్లబడ్డ అక్కినేని గారు బిర్లా విత్ క్యాష్ వాళ్ళని పట్టుకునే వరకు ఈ ఖాన్ నిద్రపోడు. సాగిన ఊహ నీదేను